कृपा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदोद्धार। अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహేరు బాబా, మహిని జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహేరు బాబా, మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవా, ఇహ పరానంద జీవనమీవా. భవభయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. హరిషంపగా హరిషంపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము. నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ రజని. జై బాబా. జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. హారతికి వైదేహిక రెడీగా ఉండాలి. జై బాబా. మనం 9 అధ్యాయాల వరకు సద్గురు కార్యసరళి అనే పుస్తకంలో 9 అధ్యాయాల వరకు కంప్లీట్ చేసుకున్నామండి. 10వ అధ్యాయంలో అడుగుతున్నాం. అంటే ఇన్ని రోజులు కూడా బాబా యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ప్రేమికుల యందు ఆయన టైం పంచువాలిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, ఇలా కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ ఆయన కారు యాక్సిడెంట్ సమయంలో డాక్టర్ల బాబాని చూసి ఎంత ఆశ్చర్యపోయారు. మెహ్రాకు అప్పుడు పర్మిషన్ కూడా ఇచ్చారు. అంటే జెంట్సే ఉన్నారు డాక్టర్లని పర్మిషన్ అడిగి మండే అప్పుడు ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. దానికి బాబా ఒప్పుకోవడం ఇవన్నీ జరుగుతాయి. తర్వాత బాబా ఈ మెర్టిల్ బీచ్కి వచ్చేస్తానడం ఇవన్నీ మనం తెలుసుకున్నాం కనుక ఈ రోజు విషయంలోకి వద్దాం. అంటే సందర్శనం 1952 అని పెట్టారు హెడ్డింగు. 10వ అధ్యాయం. బాబా ప్రయాణించే రైలు ఎప్పుడు వస్తుందో సరైన సమాచారం లేదు. జ్యూస్ చెప్తున్నారు. 2 సార్లు ఫోన్ చేసినా మెర్టిల్ బీచ్ నుంచి సరైన సమాధానం రాలేదు. నా భర్త ఆఫీసు వారు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు. చివరిగా బాబా 15 మందితో కూడిన బృందంతో జూలై 15వ తేదీ ఉదయం 8 గంటలకు పెన్సిల్వేనియా స్టేషన్కు చేరుకుంటారని సమాచారం వచ్చింది. బాబాను వారి బృందం వారిని బసల్లోనికి తీసుకువెళ్ళడానికి 3 కార్లను 2 చక్రాల కుర్చీని సమీకరించి ఉదయం పలహారం కూడా చేయకుండా 7:20 స్టేషన్కి చేరుకున్నా. రైలు లేటుగా 8:50కి వచ్చింది. నా కుమార్తె బాబా మండలిలోని అమ్మాయిలను త్రోసుకుంటూ వస్తుండడం నన్ను కలవరపరిచింది. తర్వాత ఏం తెలిసిందంటే మండలి వారెవ్వరూ మెహరాని చూడరాదని. కారు ఎక్కుతో మెహ్రా తన మొహానికి కోటు అడ్డు పెట్టుకుంది అని చెప్తున్నారు జ్యూసు. అంటే యాక్సిడెంట్ అయింది కదా, మెహ్రా కూడా బాగా గట్టిగా తగిలాయి కనుక ఆమెను ఎవరు చూడకూడదనే ఒక దాంతో వీళ్ళందరినీ తోసుకుంటూ చార్మియా జాగ్రత్తగా తీసుకొచ్చింది మెహ్రా అని చెప్తున్నారు. తర్వాత పురుషులు సామాన్లతో మూటాముళ్ళతో వచ్చారు.
సామాన్ల కోసం వేరే స్టేషన్కి వ్యాగన్ను బాడుక్కి అంటే అద్దెకి తీసుకున్నాం. రానోగేలి సామాన్లు తీసుకొచ్చింది. రువానా మిగతా బృందం వారితో బసకు వెళ్ళింది. మేరియాను పురుషుల లగేజీతో సూఫీ సెంటర్కు వెళ్ళింది. నేను చార్మియాను ఇంటికి వచ్చాం. మేము ఇంట్లో పలహారం చేస్తుండగా బాబా నుండి ఫోన్ వచ్చింది. చార్మియాను కారులో ఎందుకు రాలేదు అని అడిగారు. మా కారుని మిస్టర్ జ్యూసు బాబా వినియోగించుకోవడానికి నిర్దేశించాడు. ప్రతిరోజు చార్మియాను బాబా బస్ చేసిన హార్ట్స్ డెల్కి కారులో వెళ్ళి వచ్చేది. బాబాను మండల్ని కారులో తిప్పుతూ ఉండేది. ఇంటి నుండి బాబా బసకు కారులో వెళ్ళడానికి ట్రాఫిక్ గంట సమయం పట్టేది. ఆమెను మేమందరం చిన్న అర్జున్ అని పిలిచేవాళ్ళం. అంటే అంత ట్రాఫిక్లో కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళందరికీ సిటీ అంతా చూపించేట చార్మియాన్ అది చెప్తున్నారు. 1969 భవ్య దర్శనంలో ఎరిచిని మానవులెవరైనా ప్రమాదాల మూలంగా పక్షులు లేదా జంతువుల సంస్కారాలను స్వీకరించే అవకాశం ఎలా ఉంది అని అడిగాను. దానికి ఎరిచి అంటే అంతకు ముందు చార్మియాను ఈ డ్రైవింగ్ టైంలో కొన్ని సంఘటనలు జ్యూస్‌కి చెప్తుంది. అదేంటంటే చార్మియాన్ చెప్తోంది. ఒకరోజు సాయంత్రం రోడ్డు మీద ఒక పక్షి పడి ఉండడాన్ని గమనించి కారు ఆపి దాని దగ్గరకు పరిగెత్తి చేతిలోకి తీసుకున్నాను. అది వెంటనే ప్రాణాలు విడిచింది. నేను బాబా నామాన్ని స్మరించా అని చెప్పింట చార్మియాన్. ఆ తర్వాత బాబాను పక్షి గాని, జంతువు గాని కారు కింద చనిపోతే ఆ కర్మ ఎవరికి తగులుతుంది అని అడిగా. సమాధానంగా బాబా అన్నారు, కారు నడిపే డ్రైవర్‌కి తగులుతుంది. ఒకవేళ కారులో బాబా ఉంటే ఆ కర్మ ఫలాన్ని ఆయన స్వీకరిస్తాడు అన్నారు బాబా. సద్గురువు విషయంలో కూడా ఇది వర్తిస్తుందని నేను అనుకుంటానని చార్మియాన్ చెప్పిండే జ్యూస్ తోటి. ఆ తర్వాత 1969లో ఎరిచిని అడిగారు. మానవులెవరైనా ప్రమాదాల మూలంగా మానవుల వలన ప్రమాదాల మూలంగా పక్షులు గాని, జంతువులు గాని చనిపోయాయనుకో ఆ సంస్కారాలు అది ఎలా స్వీకరించాలి? అంటే ఎరిచి చెప్తున్నాడు. కారు ప్రమాదాల ద్వారా మనిషిని చంపితే, చంపిన వ్యక్తి యొక్క ఉద్దేశంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి కేసు కూడా భిన్నంగా ఉంటుంది. అంటే కావాలనే డాష్ ఇచ్చేసి చంపేయచ్చు. లేదా అనుకోకుండా కారు స్పీడ్‌కెళ్ళిపోయి బ్రేకులు కంట్రోల్ అవ్వలేదనుకోండి. ఆ రకంగా అంటే ఆ ఉద్దేశం బట్టి ఉంటుంది తప్ప, ఖచ్చితంగా ఈ రకంగా ఈ సంస్కారాలొస్తాయని చెప్పలేమని చెప్పాట ఈ రిచి. ఒక గౌరవప్రదుడైన వ్యక్తి నీ దగ్గర $1 బిచ్చమెత్తి, మద్యం తాగి, మత్తులో భార్యని చంపాడనుకో అంటే చనిపోవడాల గురించి చెప్తున్నారు. ఆ సంస్కారాలను ఎవరు స్వీకరిస్తారు? అంటే దానం మనం చేశాం కనుక మనమే తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే బాబా ఎవరినైనా తెలుసుకుని దానం చేయమనేవారు. అందుకే మరీ బిచ్చగాడని కాదు, అలా అని చెప్పి మన దగ్గరకొచ్చి అడుక్కునే వాళ్ళకి తెలిసి అంటే వాడు దాన్ని సద్వినియోగం చేసుకుంటాడా లేదా అని తెలియాలి. ఒకసారి అలవాటు చేశామనుకోండి ఇంక ప్రతిసారి వస్తాడు వాడు. అవ్వ తీసుకున్న డబ్బుని వాడు తాగేసి ఇంటికెళ్ళి పెళ్ళాన్ని కొట్టాడనుకోండి దాని సంస్కారాలన్నీ మనకే వస్తాయి. అందుకని తెలుసుకుని దానం చేయమనేవారు బాబా కూడా. ఆధ్యాత్మిక పరంగా ప్రశ్న తలెత్తినప్పుడు స్థూల దృష్టితో చూడాలి అన్నారు ఇరిచి. తర్వాత బాబా చార్మియానికి డ్రైవింగ్‌లో సహాయం చేయడం కోసం మెరియాన్ వినియోగించారు. మనం మొన్నసారి కూడా చదువుకున్నాం. ఈ మెరియాన్ అన్న ఆవిడ బాబాని కారులో తీసుకెళ్ళడం, మండలి దగ్గరికి తీసుకెళ్ళడం అలా అసిస్టెన్స్‌గా జ్యూస్‌కి వాళ్ళకి ఉండమని చెప్పారు. ఆవిడ గురించి చెప్తున్నారు. ఈ డ్రైవింగ్ విషయంలో కూడా మెరియాన్ హెల్ప్ తీసుకున్నారట. ఆయనను డ్రైవ్ చేసిన ప్రతి వారితోనూ ఆహ్, నన్ను డ్రైవ్ చేస్తున్నా నీవు ఎంత అదృష్టవంతుడివో నీకు తెలీదు అనేవారట బాబా. ఒక వ్యక్తితో నీవు ఇలా నన్ను డ్రైవ్ చేయడం వలన నీవు భూమికల ద్వారా ప్రయాణిస్తూ ఆటంకపరచబడినప్పుడు నీకు సహాయం లభిస్తుందని కూడా బాబా చెప్పేవారట. ఈలోగా బాబా దర్శనం కోసం డెట్రాయిట్, కాలిఫోర్నియా, సియాటిల్ నుంచి ప్రజలు రాసాగారు. లైబ్రరీ గదిలో బాబా బస్ చేసినందున అక్కడి ఫోను డిస్కనెక్ట్ చేశాం. మేడపై ఉన్న ఫోను కోసం పైకి ఎక్కడం దిగడం చేయవలసి వచ్చింది. అందరం హడావిడిగా ఉన్నాం. మా వంట మనిషి ఫన్నీకి అంటే ఈ పనుల హడావిడికి పిచ్చెక్కినంత పనుంది ఆవిడకేం చెప్తోంది. అంత హడావిడిగా ఉండడం వలన. సహాయం కోసం ఆమె తన సోదరి జెలీనాని పిలిపించింది. నాకు చార్మియాకు ఇష్టమైన 2 డ్రెస్సులను కూడా కుట్టింది జెలీనా అని చెప్తోంది. 16వ తారీఖున చార్మియాన్ మెహ్రాని, మెహ్రూని, మణిని, గోహెర్‌ని డాక్టరు
మ్యాక్ క్వెగ్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన మెహ్రా యొక్క గొంతుక ముక్కులను పరీక్షించారు. నేను చార్మియాన్ తీసుకుని బాబాతో మాట్లాడడానికి హార్ట్డేల్స్ గార్డెన్కి వెళ్ళాం. బాబా మెట్టిల్ బీచ్లో ఉన్నప్పుడు తన పుస్తకం యొక్క వ్రాత ప్రతిని సమీక్షించాలనుకున్నారు. చాలా కాలంగా బాబా ఈ పుస్తకాన్ని డాక్టర్ గనికి చెప్పి వాయిస్తూ వచ్చారు. అది బాబా తనతో తీసుకువచ్చి పబ్లిష్ చేయించమన్నారు. డాక్టర్ ఘని మరణానంతరం తన ఆస్తినంతటిని బాబా పేరు వ్రాయాలనుకున్నాడు ఘని. ఆయన మరణం తర్వాత అతని కుటుంబ సభ్యులు దానికి సమ్మతించలేదు. బాబా చెప్పి వ్రాయించిన పేజీలు దొరకలేదు. అతనికి బాబా ఇచ్చిన సమాచారం ఎక్కడ వ్రాసి పెట్టాడో తెలియదు. దీన్ని మళ్ళీ నేను తిరిగి రాయించవలసి ఉంది అని బాబా అన్నారు. అంటే ఒక పుస్తక విషయంలో జరిగిన సంఘటన కూడా జ్యూస్ మనతో షేర్ చేస్తున్నారు. అంటే సడన్ గా గని వెళ్ళిపోవడంతో ఆ పుస్తకం ఇన్కంప్లీట్ అయిపోయింది. దానివల్ల మళ్ళీ ఆ పేజీలు కూడా ఎక్కడ ఉన్నాయో తెలియదు. తీరా ఆస్తంతా బాబాకే చెందాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోలేదు. మళ్ళీ నా వర్క్ తిరిగి రాయవలసి ఉందని చెప్పి బాబా అన్నారట. బాబా చాలా అలసినట్టు కనిపించారు. కానీ నా కేసు చూసి, నీవు చాలా అలసిపోయావు, నీకు విశ్రాంతి కావాలి, నేను అనంతంగా అలసిపోయాను అన్నారు బాబా. అంటే వీళ్ళు కూడా బాబాతో పాటు స్ట్రెయినే ఉన్నారు కదా. బాబా అంటున్నారట, నేను అనంతంగా అలసిపోతే మీరు కూడా అలసిపోయారు అంటూ బాబా అంటున్నారు. నేను అమితంగా అలసిపోయాను, అనంతమైన అలసటతో అలసిపోయాను, కానీ నా కార్యక్రమం మాత్రం పరిపూర్తి కావాలి అన్నారు మెహర్ బాబా. అనంతకాలం నుండి ఎప్పుడూ ఇలా అలసట చెందలేదని కూడా బాబా అన్నట్ట. లోకంలో పరిస్థితులు చూస్తే విసిగేస్తోంది. నా శాశ్వత ఆనంద స్థితిలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. కానీ నేను ఇలానే ఉండాలి, నీవు ఇలానే ఉండాలి, తప్పదు. పనులు జరగాలి కదా. నేను యూరోప్కి వెళ్ళాక నీవు ఎక్కడికైనా వెళ్ళి కొంతకాలం విశ్రాంతి తీసుకో, శీతకాలం నుండి బలం పుంజుకో, చెయ్యవలసిన పని చాలా ఉంది అన్నారు బాబా నాతో. నవంబర్ 15 నుండి నా జ్యోతిర్మయ జీవితం ప్రారంభమవుతుంది అంటూ బాబా తన చేతులు పైకి కిందకి తిప్పుతూ ప్రపంచం అంతటా కల్లోలంగా ఉంటోంది అన్నారు బాబా. నేను ఎంత అలసిపోయానో గుర్తించాను. పని భారం, ఎండవేడి కృంగదీశాయి నన్ను. నేను ఇండియాలో ఉన్నప్పుడు బాబా ఇక్కడికి వచ్చాక ఆయన తరచూ నా భుజాల మీద చేతులు వేసి ఏదో దుమ్ము తుడుస్తున్నట్లుగా చేసేవారు. నిజానికి బాబా నా సంస్కారాల దుమ్ము దులిపేశారో అనిపిస్తుంది నాకు. ఇదివరలో 1948 జిన్ ఎడ్రియల్లు డేలియా డిలియాను భారతదేశంలో బాబాతో ఉన్నప్పుడు వారు కూడా ఇలానే అలసట చెంది వారి యాత్ర ముగింపు వచ్చేటప్పటికి పూర్తి శక్తిని పొందినట్లు చెప్పారు వాళ్ళు. బాబా తర్వాత ఇలా అన్నారు, కష్టాలు అన్ని వైపుల నుండి వస్తూ ఉంటాయి. కొద్దిమంది తప్పించుకోగలుగుతారు. ప్రపంచం త్వరలో భగవంతుని కోసం తప్పిస్తుంది అన్నారు మెహర్ బాబా. బాబాతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నేను వారికి కార్యదర్శిగా ఉండాలేమో. అందుచేత కొన్ని విషయాలలో స్పష్టత కావాలి నాకు. అందుకు బాబాని అడిగానని చెప్తున్నారు జ్యూసు. ఎందుకంటే సూఫీజానికి ముర్షిదాగా ఉంటున్నారు కదా ఆవిడ. దానికోసం ఆవిడ బాబాని కొన్ని సలహాలు అడగాలి అనుకుంటున్నారు. ఒక నిమిషం. బాబా ఇలా అన్నారు కదా, నేను అమితంగా అలిసిపోయాను అన్నప్పుడు కూడా బాబా ఒకసారి చెప్పారట. ఏమని? దైవీ సత్యాలను నిర్లక్ష్యం చేయకండి అని. మానవులు అజ్ఞానం, బలహీనతలు, విపరీత పరిమాణాలకు దారితీస్తాయి. ఈ అజ్ఞానం వలన అంటే ఈ దైవీ సత్యాలను నిర్లక్ష్యం చేస్తారంటున్నారు కదా బాబా. అంటే ప్రతి అవతారంలోనూ ఇదే జరుగుతుందని కూడా బాబా చెప్తారు. యుద్ధాలు, ద్వేషభావాలు, అభిప్రాయ భేదాలతో కల్లోల పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా ప్రకృతి విజృంభించి వరదలు, కరువులు, భూకంపం లాంటి విపత్తులు సంభవిస్తాయి. అవన్నీ పరాకాష్ఠకు స్థితికి చేరుకున్నప్పుడు మానవులకు మార్గదర్శకత్వం వహించడానికి భగవంతుడు అవతరిస్తాడు. దివ్య సత్యాలు పునర్ధింపబడతాయని బాబా అన్న విషయాన్ని ఇక్కడ జ్యూస్ మనకి తెలియజేస్తున్నారు. బాబాతో ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు కదా. అందుకని బాబాని అడిగింటావిడ, నేను పశ్చిమ తీరంలో ఉన్నప్పుడు నా ప్లాన్లు మీకు తెలుసు కదా, అయినా అంత వదరగొట్టి టెలిగ్రామ్ మీద టెలిగ్రామ్ పంపించి
ఎందుకు కంగారు పెట్టారు అని అడిగితే అది సరేలే అన్నారు. అంటే పక్కకి తప్పించేశారు ఆ టాపిక్ గురించి. అంటే ఆయన చేసే విశ్వ కార్యక్రమానికి, ప్రాపంచికంగా బాబా పెట్టే కంగారికి ఆయనకి తెలుస్తుంది కానీ మనకు అర్థం కాదండి. జ్యూస్ అడిగింది. నేను కొన్ని విషయాలలో మీకు స్పష్టత కావాలి. నేను అంటే మీ సూఫీయిజానికి తగ్గట్టుగానే ఆవిడ బాబా నియమాలే అన్నీ పాటిస్తున్నా కూడా ఒక్కొక్క విషయంలో బాబా టెలిగ్రామ్‌లు ఇవ్వడం ఇట్లా చేస్తున్నారు కదా! అని అడిగితే బాబా ఏమనలే. సరేలే అని ఊరుకో సైలెన్స్ అయిపోయారట. అంటే అది మనకి అవగతం కాని విషయమై బాబా అలా అని ఉండవచ్చు. నేను ఫ్రాగు ఒక్లహోమాలో మీ దగ్గర ఉన్నప్పుడు తరచూ నన్ను పొగిడి నేనేదో గొప్పదాన్ని అనుకునేట్లు చేశారు. కేవలం నేనొక పెద్దమ్మాయిని. మీకు సేవ చేసినప్పుడల్లా నన్ను పొగిడి భుజం తట్టేవారెందుకు అని అడిగితే నేను అలా చెయ్యకపోతే నీవు ఏదీ సాధించలేకపోయేదానివి అన్నట్ట బాబా. పొగడాలనిపిస్తే పొగుడుతాను. తిట్టాలనిపిస్తే తిడతాను. అది నా పని విధానం అన్నారు బాబా. ఈ మాట నాకు గట్టిగా తగిలింది. ఆ తర్వాత నన్నెప్పుడు పొగిడినా ఇది పొగడ్త కాదు అనేవారు. బాబాతో ఇలా మాట్లాడడం నా తెలివి తక్కువతనం లేదా అహంకారమని చాలా కాలం తర్వాత గ్రహించా. నా అహంకారం మీదనే బాగానే దెబ్బ కొట్టారు బాబా. బాబా ఆజ్ఞలను పాటించేటప్పుడు ఆయనకు కష్టం కలగకుండా జాగ్రత్త పడేదాన్ని. ఆ సందర్భంలో వేలు పట్టుకు నడిపించవలసిన చిన్న పిల్లను కాదు నేను అనే గర్వం కొంత పడుసూపేది. నాలోని అహంకారాన్ని తనదైన నైపుణ్యంతో డేగలా తన్నుకుపోయారు బాబా. నా అహంకారాన్ని, గర్వాన్ని మళ్ళీ తలెత్తకుండా చేశారు. సద్గురు కార్యసరి అనే తన ప్రవచనంలో బాబా అన్నారు, శిష్యునికి అర్థమైన పొగడ్తను కురిపించడం ద్వారా గురువు శిష్యుడు అనుభూతి చెందనున్న ఆధ్యాత్మిక లక్షణములను నిర్ధారించడమే గాక ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనగల ఆత్మవిశ్వాసమును శిష్యునిలో రగులుకొల్పుతాడు అని అన్నట్ట బాబా. బాబాతో మాట్లాడిన తర్వాత స్త్రీమండలి మా ఇంటికి తీసుకొచ్చా. భోజనాల తర్వాత కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. లిఫ్టులో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేటప్పుడు లిఫ్ట్ ఆగిపోయింది. గత 4 ఏళ్లలో ఇప్పుడు మొదటిసారి ఇలా జరిగింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఆలస్యం అవుతుందని కంగారు పడ్డాం. బాబా దర్శన కార్యక్రమం దగ్గర పడుతున్నందున వెంటనే లిఫ్ట్ బాగు చేయించాలి. మేముండేది 14వ అంతస్తులో. చార్మియాను 14వ అంతస్తు కిందికి నడుచుకుంటూ వెళ్ళి వంటగది పక్కగా వెళ్లే సామాన్ల లిస్టును పైకి రప్పించింది. దానిలో అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చారు. అంటే ఈ పనులన్నీ అంటే బాబా వస్తున్నారు కదా! ఈ అరేంజ్‌మెంట్స్ గురించి కూడా చెప్తోంది. అంతేకాకుండా స్త్రీ మండలి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం, వాళ్ళకి కావాల్సిన ఆ ఫుడ్ అరేంజ్‌మెంట్స్ ఇవన్నీ చేస్తుంటే ఈలోగా లిఫ్ట్ ఆగిపోవడం. ఇలాగే ఉంటాయండి బాబా కార్య విధానం. మనం చేస్తున్న కొద్దీ మనకు హడల్స్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ దాన్ని అధిగమించాలి అని చెప్తున్నాడు బాబా ఎప్పుడూ కూడా. ఎలాంటి పరిస్థితినైనా అధిగమించాలి. అది కష్టమైనా, సుఖమైనా కూడా ప్రతీదీ కూడా బాబా ఇచ్చి కింద అంగీకరించాలన్నమాట. చ జ్యూస్ మాత్రం ప్రతీదీ మనకి తెలియజేస్తున్నారు. ఎలా అరేంజ్‌మెంట్ చేశారు ఇవన్నీ కూడా. బాబా దర్శనం ప్రారంభమయ్యే ముందు రోజుకి లిఫ్ట్ బాగుపడింది. అంటే 14 అంతస్తులు కిందకి దిగి వెళ్ళడం అంటే ఎంత కష్టమో చూడండి. ఈలోగా మేము పడ్డ వ్యధ అంతా ఇంతా కాదు. ఇదంతా మా సహనానికి పరీక్ష అనుకున్నాము అంటున్నారు చూసారా? మనకైనా సరే చిన్న ప్రేయర్ ఇంట్లో పెట్టుకున్నాము అనుకున్నా, లేతే ఓ బాబా సెంటర్‌కెళ్ళాలనుకున్నా, మాయ చాలా స్పీడ్‌గా పనిచేసేస్తుందండి. అప్పుడు అధిగమించగలగాలి మనం. బాబాకే మొదటి స్థానం. నాగేశ్వరరావు గారు అదే అంటారు. మనం సెంటర్‌కి 5 నిమిషాలు లేట్‌గా వస్తున్నామన్నా, ఆ రోజు రాకపోయినా దీనన్నటి కారణం మనం మొదటి స్థానం బాబాకివ్వకపోవడమే అంటారు. ఎప్పుడైతే లేదు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను బాబా సెంటర్‌కి వెళ్ళాలి అని నువ్వు అనుకో, వెంటనే అన్నీ సైడ్‌కెళ్ళిపోతాయి. వాళ్ళంతట వాళ్ళే ఫోన్ చేసి, "ఈ రోజు రావట్లేదండి, రేపొస్తామని" చెప్తారు. మనం మనం ఇవ్వడంలో ఉంది ఇంపార్టెన్స్ అంటారు. అంటే అక్కడ తండ్రి గమనిస్తాడు. మొదటి స్థానం ఇస్తున్నామా, ఆఖరి స్థానం ఇస్తున్నామా అని. ఇందాక ఏదో పుస్తకం చదివానండి. మండలిని బాబా మీకిష్టమైంది రాయమని అడుగుతారట. మీకు ఇష్టమైంది రాయండంటే, అందరూ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బంధువులు, తినుబండారాలు, పుస్తకాలు, వస్తువులు అన్నీ రాశారట. బాబా ఎడిషన్ పేపర్ కూడా ఇస్తానంటే, ఎడిషన్ పేపర్ కూడా తీసుకొని రాశారట మండలి. అందులో బాబా పేర్లెట్ట. అసలు భగవంతుడి పేరే లేదట. బాబా చూసి ఆశ్చర్యపోయారట. నా దగ్గరున్న మీరే నాకు మొదటి స్థానం ఇవ్వలేదు. ఇంక ప్రపంచాన్ని నా వైపుకి నేనెలా తిప్పుకోగలను అన్నారట. హాస్యంగా. అంటే అందరి అన్నీ ఉన్నాయట.
వాళ్ళ బంధువుల పేర్లు వాళ్ళని ఈ ఫ్రెండ్ అంటే ఇష్టం, ఈ బంధువు అంటే ఇష్టం, ఈ స్వీట్ అంటే ఇష్టం, ఈ పువ్వు అంటే ఇష్టం. ఇలా రాసుకుంటూ పెద్ద లిస్ట్ చాంతాడు పెట్టారు. కనీసం మధ్యలోనూ ఆఖరికి చివరిలో కూడా భగవంతుడి ఇష్టమని మీరు రాయలేదు అంటే మీరే ప్రాపంచికానికి ఇంత ఉంటే మరి ప్రపంచంలో ఉన్న వాళ్ళని నా వైపుకి నేను ఎలా తిప్పుకోగలను హాస్యం ఆడట. అంటే మనం ప్రతిసారి ట్రైనింగ్ ఇవ్వాలండి మన మనస్సుకి. అందుకే బాబా అంటారు ప్రతిసారి కూడా అలర్ట్నెస్, లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు బాబాకి దగ్గర చేస్తుందా బాబాకి దూరం చేస్తుందా ఈ ఒక్క ట్రైనింగ్ మనసుకి ఇచ్చేస్తాయండి. అప్పుడు మనం బాబాకే మొదటి స్థానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకనే బాబా చెప్తున్నారు, ఆ ఏది ఇంపార్టెన్స్ అంటే మొదటి స్థానం బాబాకి ఇస్తే ఈ హడల్స్ వచ్చినా కూడా ఇది కూడా ఒక పని కింద భావించేసి మన ఇబ్బందిగా అనిపించదు అనమాట. ఇప్పుడు ఆవిడ చూడండి 14 అంతస్తులు కిందకి దిగి చేసినా మాకు వ్యధ అనిపించినా ఇదంతా మా సహనానికి పరీక్ష అంటోంది జ్యూసు. అలా తీసుకోవాలన్నమాట బాబా విషయంలో. అడల్స్ వస్తున్నా అయ్యో నేను బాబా కోసం ఎంత కష్టపడుతున్నాను, నన్ను ఇన్ని మాటలు అనేస్తున్నారు, నాకు ఇన్ని హడల్స్ వచ్చేస్తున్నాయి, నాకు ఇంత కష్టం వస్తోంది అంటే ఇదంతా కూడా ఆయన మీద మనకున్న విశ్వాసాన్ని, సహనాన్ని పరీక్షిస్తాడు తండ్రి. ఆయనకి మనం అవసరం కనుక మననే చేస్తాడు. బాబూజీ ఎలాగే ఒకసారి ఇలాగే నైట్ కాపులా కాస్తుంటే చిన్న కదలిక కూడా పెద్ద పెద్ద గొడవ చేసేవారు బాబా. నన్ను చంపడానికి వచ్చావా, రాత్రి నన్ను నిద్రపోనివ్వా, నీ పంచె కదులుతోంది, నీ వేలు కదులుతోంది, నీ జుట్టు కదులుతోంది అని చెప్పి బాబుజీని తిట్టేస్తూ ఉండేవారు రాత్రంతా. పక్కనేమో పెద్ద గొంతుకుతో ఆ, రామనామస్మరణ జరుగుతూ ఉంటుంది. బాబుజీకి ఆశ్చర్యం వేస్తుంది, ఇదేంటి నేను కాస్త కదిలి కూడా నన్ను చంపేస్తున్నావా అంటున్నాడు ఈయన. అంత పెద్ద సౌండ్ తో పాటలు పాడుతున్నారు వాళ్ళు, అదెందుకు ఇబ్బంది అవ్వట్లేదు బాబాకని చెప్పి చాలా అసహనానికి కోల్పోతాడు. మొన్నాడు పొద్దున అడుగుతారు బాబా, ఏంటి నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయని. ఎర్రగా ఎందుకు ఉండవు బావ, నాకు అర్థం కావట్లేదు, నీ గురించి నేను ఎంత జాగ్రత్త పడుతున్నాం. అప్పటికే అంత పల్చటి డ్రెస్సులు వేసుకున్నాను సౌండ్ రాకుండా ఉండడం కోసం. అది కూడా గాలి కదిలితే నేనేం చేస్తాను, అది నాకు ఇబ్బంది అన్నావు నువ్వు. నీ పక్కనే అంతంత పెద్ద మైకులతో ఆ రామనామం వినిపిస్తుంది, అది నీకు ఇబ్బంది కాలేదంటే అది అవునా, అసలు అది అది నా చెవులకే సోకలేదే అంటారు బాబా. అంటూ నువ్వు ఎందుకోసం వచ్చావు, నా కోసం వచ్చావు, నాకు సేవ చేయడానికి వచ్చావు అంటే నువ్వు ఏ కదలికైనా అంటే సమస్తం నాకు అర్పణ అయ్యాక నీ ప్రతి కదలిక కూడా నా కోసమే అయి ఉండాలి కదా. అందుకని అది నన్ను ఇబ్బంది పెడుతోంది తప్ప అది నాకు అసలు చెవలే సోకలే. అందులో హృదయం లేదు, ఇక్కడ హృదయం ఉంది. నువ్వు నాకు ప్రేమతో సమర్పణ అయ్యావు కనుక నీ ప్రతిదీ కూడా నాకు ఆ ఎలర్ట్ గా ఉండాలి అని చెప్పడం కోసం చేశానని చెప్పి బాబా చాలా అద్భుతంగా చెప్తారు. అలాగా ఇక్కడ జ్యూస్ కూడా ఏం చెప్తోంది, మాకు ప్రతిదీ హడల్సే, ఎక్కడికి వెళ్ళినా అక్కడ అన్ని ప్రాబ్లమ్సే, కానీ ఇదంతా కూడా మా సహనానికి పరీక్ష అనుకున్నాను అని చెప్తోంది జ్యూసు. అలాగే సోదరి మణి కూడా బాబాలాగే చురుకైంది అని చెప్తోంది. చమత్కారి కూడా మిట్టిల్ బీచ్ లో ఉన్నప్పుడు కొన్ని ఫోటోలు చూస్తున్నప్పుడు చార్మియాను, ఇదిగో ఇది బాబా గారి తండ్రి ఫోటో అంది. వెంటనే మణి అంది, ఆయన నా నాన్నగారు కూడా అంది. అంటే చార్మియార్ మామూలుగా అంటుంది కదా బాబా తండ్రి అంటే, మణి అంటే ఆవిడ చమత్కారానికి ఒక చిహ్నంగా చిన్న ఎగ్జాంపుల్ చెప్పింది మాట. మణి కూడా వెంటనే అంటే ఆయన మా నాన్నగారు కూడాను అందిట. మణి స్కూల్లో ఆమె స్నేహితురాలు క్యాథలిక్ మతస్థురాలు ఉండేది. ఆమెకు జీసస్ అంటే అమిత ప్రేమ. మణి ఆమెతో నా అన్నగారు జీసస్ అని చెప్పింది. అంతే, ఆ మర్నాటి నుండి ఆమె మణితో మాట్లాడడం మానేసింది. మణి న్యూయార్క్ లో ఉన్నప్పుడు ఆమె నోరు మూయించడం కష్టమైంది. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేది. బాబా ఆమెను మౌనంగా ఉండమని కూడా ఆదేశించారు. ఈ మధ్యనే ఇండియాలో ఆమెకు సీరియస్ ఆపరేషన్ జరిగింది అని జ్యూస్ చెప్తున్నారు. మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. వైదేహి గారు. వైదేహి గారు జై బాబా. జై బాబా అమ్మ, అన్మ్యూట్ అవ్వలేదు. పర్లేదు. అవతార్ మెహర్ బాబా కి జై. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణా. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే,
శ్రీకరమౌని సుందరరూపం శుభకరమౌ ఆనందస్వరూపం విమలదయాగుణ ప్రేమస్వరూపం విమలదయాగుణ ప్రేమస్వరూపం నిరుపమ తేజో విలసిత సత్యస్వరూపం మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా నీ సేవే మాకిహము పరమో నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణమూలే శరణం శరణం నీ చరణమూలే శరణం శరణం జీవిత పరమావధిని సన్నిధి కాదా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మదిగై కోరా శాశ్వతమౌని దరిరా నీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూపా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय అవతార్ మెహర్ బాబా కీ జై అందరికీ జై బాబా అండి జై బాబా మహారాజ్ని జై బాబా అండి, అందరికీ జై బాబా. అందరికీ జై బాబా జై బాబా అందరికీ జై బాబా జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా జై మెహర్ బాబా. జై బాబా జై మెహర్ బాబా ఆంటీ. జై బాబా నాన్న. చాలా ఆరోగ్యం ఎలాగుంది? బానే ఉంది. అప్పుడప్పుడు చికాకు పెడుతుంది, మరి తప్పదు. అవును, అదే మన అంకుల్ అన్నారా ఫోన్ చేద్దాం అనుకుంటేనే మేము కూడా బిజీ అయిపోయినాం, ఫోన్ చేయలేకపోయినా. పర్లేదు పర్లేదు. జై బాబా. కొవ్వూరు వెళ్ళినట్టున్నారు కదా మీరు? జై బాబా. అవునమ్మా, నిన్న వెళ్ళాం. దగ్గరేనా మనకి కొవ్వూరు అంటే? ఆహా, దూరం. బట్ ఒక్క అప్పుడే వచ్చేసారా? నిమిషమే. అప్పుడే వచ్చేసారా? దూరం.